ఓకే. ద థర్డ్ వన్ వచ్చేసి రీచబుల్ ఉండాలి. నేను చంద్రుడి దగ్గరికి పోతా అని కారు వేసుకొని బయలుదేరానుకో, రీచబిలిటీ ఉంటుందా? ఉండదు కదా. అంటే మనం ఏర్పరచుకునే గోల్ కూడా మనం చేరుకునేటట్టు ఉండాలి. ఆ రకంగా అంటే మన దగ్గర రాకెట్ ఉందా, మన దగ్గర కారు ఉందా, మన దగ్గర ఎట్టుంది, మనం ఎట్లా మూవ్ కాగలుగుతున్నాం తెలుసుకునే విధంగా రీచబుల్గా ఉండాలి. ఓకే. అచీవబుల్ ఉండాలి. రెండోది అచీవబుల్. మనం ఏదో ఒక రకంగా, నేను ఫస్ట్ ఏ చెప్పకుండా ఆరు చెప్పా, తర్వాత ఏ చెప్పా. ఆ అమ్మాయి గుర్తుపట్టింది బాగా. మీరు ఎవరైనా గుర్తుపట్టారా లేదో చూశాను నేను. మీరు ఏదో వింటున్నారు హరికథ విన్నట్టు. ఓకే. సో అచీవబుల్, దాన్ని మనం సాధిస్తామా లేదా? నువ్వు చదివేది 10th క్లాసు, నేను ఐఏఎస్ కావాలంటే అవుతావా ఇమ్మీడియట్గా? దానికి ఒక మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, ఒక దానికి బాగా చదవగలగాలి, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ రావాలి. దాని తర్వాతనే నువ్వు చేయగలుగుతావు. తర్వాత అన్నిటికన్నా లాస్ట్ టీ, దానికో టైం ఫ్రేమ్ ఉండాలి. నేను ఐఏఎస్ అవుతా, 60 ఏళ్ళకి అవుతా, ఏమన్నా లాభమా? లాభం లేదు కదా. అంటే స్మార్ట్ గోల్ అంటే ఇది. మీరందరు కూడా జీవితంలో ఒక గోల్ లేకుండా బయలుదేరితే ఎక్కడికి చేరుకోలేరు. చదువుతున్నావు అంటే చదువుతున్నావు, దేనికోసం చదువుతున్నావు ఎవరికి తెలియదు, ఎందుకు చదువుతున్నావు ఎవరికి తెలియదు, ఏం కావాలో ఎవరికి తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఏం చదువుతారు మీరు? అసలు ఏం చదువుతాయదైతే తెలియాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిల్లలు మీరందరూ ఒక గోల్ సెట్ చేసుకోండి జీవితంలో. ఈరోజు ఈ క్లాసు ఇంపాక్ట్ తరపున క్లాస్ విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు జీవితంలో నేను నా జీవితంలో నేను ఇది కావాలి అనుకోండి. అనుకుంటేనే సాధ్యమవుతుంది. ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఇందులో ఎంతమంది క్రికెట్ ఆడతారు? ఇందులో బౌలింగ్ ఎంతమంది చేస్తారు? ఓకే. క్రికెట్ ఆడినప్పుడు నువ్వు బౌలర్ కావాలా బ్యాట్స్మెన్ కావాలా తెలవకుండా ఉత్తనే నిలబడితే చూస్తుంటే, క్రికెట్ చూస్తుంటే ప్లేయర్ అవుతాడా? కాడు. దానికి ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఉండాలి. నేను బౌలర్ కావాలి, నేను బ్యాట్స్మెన్ కావాలి, నేను ఆల్రౌండర్ కావాలి. అట్లాగే జీవితంలో ఎవరైనా ముందరికి వెళ్ళాలంటే ఏదో ఒకటి జీవితంలో అనుకొని మీరందరూ స్టార్ట్ కావాలి. ఎన్నడూ కూడా బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయకండి, డిప్రెషన్కి ఎన్నడూ లోను కాకండి. ఎగ్జామినేషన్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎందుకుంటాయి? సప్లిమెంటరీ ఎగ్జామ్స్? మెయిన్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన అనుకుంటాయి. అంటే అర్థం ఏంటి? కొంతమంది ఫెయిల్ అవుతారు, ఏం పర్లేదు. ఫెయిల్ అయితే జీవితం అయిపోదు. ఫెయిల్ అయితే జీవితం సప్లిమెంటరీ ఎగ్జామ్కి ఉంటుంది. ఒక్కసారి సప్లిమెంటరీ రాసినంత మాత్రాన ఎవ్వరు కూడా జీవితంలో వెనకబడ్డట్టు కాదు. నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకా మంచిగా రాయొచ్చు, పెద్ద ర్యాంక్ కొట్టచ్చు. జీవితంలో ఎప్పుడైనా ఒకసారి ఓడిపోతే రెండోసారి గెలవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఖోఖో ఆడతారు, కబడ్డీ ఆడతారు. ఫస్ట్ హాఫ్లో పాయింట్లు తక్కువ వస్తే ఓడిపోయినట్ట, సెకండ్ హాఫ్లో ఎక్కువ తెచ్చుకోవచ్చు. ఫైనల్గా ఎక్కువ పాయింట్ వచ్చినోడు కదా గెలిచేది. మనకు జీవితంలో ప్రతి దానికి సెకండ్ ఛాన్స్ ఉంటుంది. కానీ జీవితం నాశనం చేసుకొని డ్రగ్స్కు, మత్తు మందులకు, తర్వాత దుర్వ్యసనాలకు బానిసలైతే మాత్రం జీవితంలో సెకండ్ ఛాన్స్ వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా స్పెసిఫిక్ టార్గెట్ పెట్టుకోండి. మీ తల్లిదండ్రులందరూ మిమ్మల్ని చాలా కష్టపడి చదివిస్తున్నారు. మనకు చెడు అలవాటు ఎందుకు వస్తుంది చెప్పండి? చెడు స్నేహితుడి ద్వారా వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది? చెడు అలవాట్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. ఓకే. ఏది కూడా ఎక్స్పెరిమెంట్ కోసమో, ఆనందం కోసమో, క్షణికమైన ఆనందం కోసమో చేయకూడదు. ఎవరైనా చెడు అలవాట్లు ఈజీగా నేర్పుతాడు, కానీ ఏ ఫ్రెండ్ అన్న వచ్చి మంచిగా చదువుకుందాం అని చెప్పేటోడు ఉంటాడా ఇందులో? ఇంతమందిలో అరే మంచిగా చదువుకున్నారా, మంచి ర్యాంక్ కొడదామని అనే ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? ఉండడు. వెధవ స్నేహాలకు మాత్రం అందరు తీసుకొని వెళ్తారు. కాబట్టి ఇది మీరు పిల్లలందరూ ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోండి. బాగా చదవండి. జీవితంలో అన్నిటికన్నా ఆనందం ఇచ్చేది మీరు ఒక గొప్ప పొజిషన్కి పోవటం, మీరు తల్లిదండ్రులకు మంచి పేరు తేవటం,
అదేవిధంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో బతకటం, ఇది మీకు జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చే విషయం.